ఇంటింటి పనులు అన్నీ నేనే చేసుకోవాలా. రిగ్గేసిన కదా ఇంకా నీళ్ళు వస్తలేవు. ఏమయ్యా ఏం చేస్తున్నావు? రిగ్గులో నీళ్ళు వస్తలేవు, దా చూద్దువు. అత్తన్నావా? ఏమైంది? ఊకే వెళ్తాను. అత్తలేదు రిగ్గు నిన్ననే వేయించిన కదా. ఏడొస్తున్నాయి మరి చూడు. అయ్యో ఇదే నిన్ననే వేపించిన పడితే మరి నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు నీళ్ళు రాకపోతే నేను పనంతా ఎట్లా చేసుకోవాలా చెప్పు? ఎవరినో తీసుకొచ్చినా అంటావు, సేపించినా అంటావు, మరి ఏది? ఏ ఊకే కయ్య ఎవరికే నువ్వు చూస్తున్నావు. ఒకసారి ఫోన్ మా అన్నకు ఫోన్ చేస్తా నేను. ఎందుకు? అగో ఎందుకంటావు? రేపు రాకెట్ల పున్నమేనా? రేపు మా ఇంటికి పోయి రాఖీ కట్టి రావద్దా మా అన్నకు? సరే మాట్లాడు. హలో చెల్లె. మంచిగా ఉన్నారా అన్న? మంచిగా ఉన్నామే. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా అన్న. వదినే కోడలు మంచిగా ఉందా? మంచిగా ఉన్నారు. మంచిగా ఉన్నారా? ఏం చేస్తుర్రే? నాటు పడ్డదా? ఇన్నే ఉన్నాం. ఇది మోటారు సరే నడపలేదు, ఏమైందా అని చూసిన. ఫోన్ చేసిన మెకానిక్. సరే అన్న. మరి నేను రేపు ఇంటికి వస్తున్నాను. రేపు రాకెట్ల పున్నాం కదా. అయ్యో రాసెళ్ళే, రాఖీ కట్టుకొని కత్తాని ఫోన్ చేస్తాను అనే వాళ్ళని. సరే అన్న మరి ఉండు. రేపు అత్త పొద్దుగాలనే అత్త. సరే. ఓయ్ రేపు మా ఇంటికి పోదాం. సార్ నేను రాను. అడగో ఆటోకో అంటావు. నువ్వు దించి రాకుంటే నేను ఎట్లా పోతా? అడగో. నువ్వు రాకుంటే ఉన్నది అట్టుకుంటుందా? నేను పోతుంది. నేను ఆటోకే పోయి మా అన్నకు రాఖీ కట్టేస్తా. ఏమైనా రాకుంటానట, నేను పోకుంటుంటానట. సరే సరే పో. అన్నా అన్నా మంచిగానే ఉన్నా. ఏమయ్యా మీ సెల్ వచ్చింది? సెల్లే ఇప్పుడు వచ్చినావు? ఇప్పుడే వస్తున్నాను. నాకు ఒక్క మాట ఫోన్ చేస్తే అయిపో కదా. బస్ స్టాండ్ కద్దుంటి నువ్వు సేన్లకేనా అనుకున్నాను. నాకు అందుకే నడుచుకుంటా. నువ్వు నిన్న ఫోన్ చేసినావని ఇంటికానే ఉన్నా నేను. అత్తవని ఏం గత్తి ఏ పడు దూరం. సిరి ఇక సాపి చెల్లె రాఖీ కడుతుంది. సిరి దా కదా కూర్చుండు. నేను కూర్చోను. తొందరగా కట్టుకో. పొలం కడుకోయాడుతుంది. చెల్లె దాని మాటలేదురా, నువ్వు కట్టు రాఖీ కట్టు. చెల్లె ఏమనుకోకేసరి కట్నం పెడతలేనని. పంటలు సరిగా వండలేవు, కుర్తే కదా నీకు పరిస్థితి. ఏమనుకోక చెల్లె. వచ్చేసరి నువ్వు ఏరుకున్న సీర పెడతా సరేనా? మళ్ళీ వచ్చే రాకెట్ల పండుగకు అప్పటికి మంచిగా దేవుని దేవుళ్ళ పంటలు మంచిగా వండుతాయి. నీకు మంచి సీర కొంటుంది సరేనా? ఏమనుకోకు. అన్న నువ్వు ఇంతెందుకు
బాధపడుతున్నావే? నా మనసు ఏంటిదో నీకు తెలియదా? నేను కట్నం కోసం వచ్చి నీకు రాఖీ కడుతున్నానా? నాకున్నంతలో నాకున్నదన్నా, నీకు రాఖీ కడితే నాకు అదే చాలన్నా. అన్న నీ మనసు ఏంటిదో నాకు తెలియదా? ఉంటే ఆగుతావా? ప్రతి సంవత్సరం నీకు రాఖీ కడితే చాలన్నా, అదే నాకు పెద్ద కట్నం. ఏమయ్యా అయిందా కట్టుడు? కట్టుడు అయితే పొలం కడికి పోతాం. అరే ఏం మనిషి ఉన్నవే, చెల్లి వచ్చింది వంట అయిపో, నేను పోయి చికెన్ తెత్తా, తిన్నాక పోతుంది. అన్న ఇప్పుడు చికెన్ అదెంత ఏది అద్దే, నేను పోతా. అక్కడ బావ నా కోసం చూస్తుంటాడు. ఏ ఆగు చెల్లి, ఎంతసేపు అవుతుంది, నువ్వు బియ్యం పెట్టుకో. అన్న నేను రాగానే తినొచ్చి, నేను ఎవి పెట్టుకోకు, నేను పోతా. ఇక అగ్గో పోతా అంటుంది కదా, పోనీతి. ఆమెకేదో పని ఉందట, ఏమో ఆపబడుతుంది. ఏమడుతున్నావే, వంట అయిపో జల్ది. అన్న ఎందుకు కోపానికి వస్తున్నావే? వదిన అన్నట్లా తప్పే ఉంది. నాకు ఇంటికాడ నిజమే పని ఉంది. బావా నా కోసం చూస్తుంటాడు, నేను పోవాలనే. గట్టేనంటే చెల్లి, ఎంతసేపు అవుతుంది వంట? నేను మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు ఉంటా కదా అన్న, ఇప్పుడు తొందర పోయొద్దు. ఇక వదినే పోయొద్దు అన్న, పోయొద్దు. నేను దించొత్తప్పా చెల్లి. ఏ అదే ఆటో ఉంటది, నేను పోతా గాని. ఇక పొలం కాడ పైలంగా మెదులు, అటు ఇటు చూసి మెదులు. ఇప్పుడు రోజులు మంచిగా లేవు, నేను పోయేస్తా. మరి ఓయ్ పండుకున్నావా? పడుకున్నాయి ఇప్పుడే అట్లా. ఏవానే ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చింది. మరి ఫోన్ అయితే బండి వేసుకుని వచ్చిన కానీ. అయ్యో బండి ఎందుకు, మన ఇంటి ముంగట్నే ఆటో దిగుతుని. ఏవానే మరి మీ అన్న వదిన ఎట్లా చూసుకున్నారు? బాగా అరుచుకున్నారా? మా అన్న వదిన ఎట్లా చూసుకున్నారా? మా వదినే నా కోసం ఇంకా అత్తలేదని తొవ్వలు చూసింది. నేను పోయే వరకే మా అన్న మటన్ తెచ్చిండు, చికెన్ తెచ్చిండు, చేపలు తెచ్చిండు. మా వదినే మొత్తం వండి పెట్టింది తెలుసా. నా తిండికి ఏంది గాని, నువ్వేమన్నా తిన్నావా? తినలేదే. మరి ఏం చూస్తున్నావు? దుకాణంలో 2 కోడుగులు తెచ్చుకోపో, వండుతా. తెత్తా. అమ్మా జాతన అయితే లేదు, అన్నం బతలేదు, కాలు బాగా నొస్తుంది. అమ్మా ఏమయ్యా, నన్ను కొద్దిగా దావకల్ల కన్నా తీసుకుపోయి, నొప్పి నేను భరించలేకుంటున్నా, నేను చచ్చిపోతా అయ్యా. నువ్వు పోకానంగా ఎందుకే శక్తి నువ్వు ఒడ్డు జారుతుందని తెలియదా? కింది మడికి మన మందు బస్తా నేను తెప్పదట్టినా అద్దే అధ్యయనంగా శక్తి నువ్వు ఇప్పుడు జారి పడుతుంది. పైసలతో లేని తిప్పలు ఉన్నాయంటే దావకానా ఒకటి ఏడికెళ్ళేమంటావు చెప్పు పైసలు. ఆగు చెల్లెకన్నా ఫోన్ చేస్తాం మరి. ఓయ్ ఇక మీ అన్న ఫోన్ ఎత్తాను. మా అన్ననా? మాట్లాడు. హలో హలో చెల్లె. అన్న అయ్యో ఎట్లనే? ఏం లేదు, ఇక అది నేనే మొన్న చెప్తినక అటు మందబత్త కింది మళ్ళకి ఎత్తుకపోయింది పొలం కాడిపోతే. అద్దే అధ్యయనంగా చెప్పు తినలేదు, జారి పడ్డది. అదే బాధపడుతుంది ఘోరంగా. సరే చెల్లె రా, ఏ వీలైతే రా. సరే అన్న, ఇప్పుడే వస్తానమే. ఓయ్ మా వదినే జారిపడ్డదట, పోయొద్దాంపా. అబ్బా నాకు వీలు కాదే, కైకిలో పెట్టి అంత తాపిస్తా నేను, నువ్వే రాపు. సరే సరే మరి పోయి రాపు తొందర. మీ సెల్లకెందుకు ఫోన్ చేస్తానవే? మా అబ్బగారి కన్నా కొద్దిగా ఫోన్ చెయ్యి, నన్ను ఇట్లనే చంపేస్తావా ఏంది? సరే తీ చేస్తావు. లిఫ్ట్ ఎత్తలేరు, ఏం చేయమంటావు? ఫోన్ చేయి అంటావు, అలా ఫోన్ ఎత్తనే ఎత్తారు. అయ్యో వాళ్ళకి ఏం పని ఉన్నదో?
మా వాళ్ళు అనే వరకల్లానే బాగేది నీకు. మీ సెల్ అనే వరకల్లా లవ్ ప్రేమలు ఎట్లాగో నీ అప్పలని చూస్తున్నావు కానీ. ఏ ఆగు, అంత పిస మాట్లాడుతావేంది? నీ కాల వత్త నా మీద దిగుతావా? నిన్ను చంపాలని చూస్తానా నేను? నీ ఆవు మా సెల్లెత్తుంది, ఆవు ఏదో ఒకటి ఎత్తతి ఊకే ఊరకు. ఏమైందన్న వదినకు? ఒడ్డు మీదకి వెళ్ళి పడ్డది సెల్. ఏమన్నా అద్దనంగా సెప్ తినది. ఆడ పొలం కాడ మందు బత్త తీసుకొని కింది మళ్ళీ ఓకే అంటే పోయింది, జారి పడ్డది. అయ్యో పా అన్న చూద్దాం మరి. వదినే వదినే ఏమైంది వదినే? గట్లెట్లా పడ్డావు? ఇక ఒడ్ల నుంచి ఇక బత్త ఎత్తుకొని పోతావా? బాగానే తాకింది కదా అన్న. ఎట్లున్నావు వదినే? కొంచెం తక్కువ ఉందా ఇప్పుడు? ఏ సెల్ అడుగుతుంది, సప్పుడే ఏమైంది? ఇదివరకు నా మీద కై ఎక్కువేమంటివి? మాట్లాడు సెల్లుతోని. అన్న వదినను పెద్ద దవాఖాలకు తీసుకుపోతే అయిపోవా? గింత నొప్పి భరించుకుంటే ఇక్కడనే చూపియబడుతుంది. మిడ్పల్లికి తీసుకుపోయిన సెల్లే మొన్న. దవాఖాలకు చూపిస్తే ఎక్స్రే తీపిస్తే అది పర్యవాసింది అంటున్నాడు. ఆపరేషన్ చేయాలంటున్నాడు. 50,000 కావాలి పైసలు. పైసలతో లవ్ తిప్పలు ఉంది సెల్లే. ఊళ్ళో అడిగితే ఏడు అప్పులు కుడతలేవు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఏంది అన్న అర్థం కాంది? నువ్వు ఒక్క ముచ్చట నన్న గింత ఆపతుందని నాకు చెప్పినవా? ఏదో నేను గొంతుతో తాకింది అనుకున్నా. గింతగానో ఉండంగా నువ్వు నాకు ఎట్లా చెప్పలేదన్న చెప్పు. నేను రాంగా పైసలు తీసుకురాపోదునా? ఇద్దే నీ ఫోన్ ఇద్దే, బావకు ఫోన్ చేసి పైసలు తెమ్మంటే ఇద్దే. ఎందుకు సెల్లే అద్దు తీయే, మళ్ళా బావేమని అనుకుంటాడు. ఇయ్యన్న నువ్వేం మాట్లాడుతున్నావు? నా మాట కాదంటాడా బావా? హలో, ఎక్కడున్నావు? అయితేమనే గాని ఇక లచ్చక్కోళ్ళ ఇంటికి ఇక 50,000 అట్టుకరా. ఎందుకు? ఎందుకైతే నీకెందుకు? టక్కన పట్టుకొని రా మా ఇంటికి. సరే. అన్న బావా పైసలు తీసుకొస్తా అన్నాడు. నువ్వు ఇక ఆటోని తీసుకురాపోయే. సరే వదినే అన్నం వేసుకురావన్నా. లేవు వదిన, కొంచెం తిను, హాస్పిటల్కి పోదాం. ఆగు నేను వేసుకొస్తా. వదినే మిల్లలు కూసు. అయ్యో కొంచెం జరుగు. అది కొంచెం నాకు అద్దు రాను, కొంచెం తిను. అన్న కూడా బెంగటి వెళ్తాడు. అది నీకేమైతుంది? చిన్న నొప్పేనా? ఏం కాదు, తక్కువ అవుతుంది. పట్టు తినాలి. అన్న ఇక్కడ దాకానే వెంటక్కన అత్తడు. మనం పోయి చూపించుకొచ్చుకుంటాం. ఇంకొక బుక్క తినవాలి. ఏమైంది వదిన? ఏడవకు. అన్నం కూడా పెట్టలేను, కానీ ఇలా నాకు కాలుకి ఇట్లా అయిందని వచ్చి నాకు అన్నం తినబెడుతుంది. నేను ఎంత పాపం మూట కొట్టుకున్నా కనీసం మా వాళ్ళు నన్ను చూస్తందుకు కూడా రాలేరు. అయ్యో వదినే, అమ్మా అమ్మా నా కాలు, అమ్మా అమ్మా అయ్యో వదినే, ఇంకా మంచంలోకి వెళ్ళి ఎందుకు వచ్చినావు వదినే? వదినే ఎట్లా పట్టు? ఏం లేదురా,
అవతలికి పోతా అని లేచిన కానీ ఆడు కాపాడుకోలేకపోయినరా. జారి పడ్డ కాలు ఇంకా బాగా నొత్తుందిరా. నా వల్ల అయితే లేదు. లేవు వదినే, లేవు, వెళ్ళాలు. అమ్మా అయ్యో వదినే, ఆగు నేను చూస్తా. పట్టి జరిగినట్టుంది కదా, ఆగు ఏ ఎల్లిగ్గుతా. ఏంది చెల్లె నువ్వు అదే కాలు పట్టుకునేది, మేము నీ కాలు పట్టుకోవాలా? నువ్వు మా ఇంటి ఆడబిడ్డవే, పట్టుకోవద్దు అట్లా. అయ్యో అన్న, నేను వదినే నువ్వు ఎప్పుడు వదినే లెక్క చూడలే, నాకు ఒక తల్లి లెక్కనే అనుకున్నా. ఏం కదన్నా ఆగు. అంజలి ఇడుగురా, ఎవరని గుర్తు మంచిగా ఉండదు. నా సావేదో నేను చెప్తాగాని నువ్వు విడిచిపెట్టురా. ఏంది వదినే గట్ల మాట్లాడుతున్నావు? మీరందరు ఎవరు నా వాళ్ళు కాదా? అయినా కూడా నిన్ను వదిన లెక్క నేను ఎప్పుడైనా చూసిన వదినే? నువ్వు కూడా నా తల్లి లెక్క. నువ్వేంది వదినే గట్ల దూరం పెడుతున్నావు నన్ను? ఎవరు చూస్తే మనకేంది వదినే? మనకు మనం అవుతావు, వేరేటోళ్ళు ఎవరు అవుతారు చెప్పు. చూసినవానే మా చెల్లె ప్రేమ, ఎప్పుడు ఇప్పుడు దాన్ని ఓరోకనే పోతుంది. రక్త సంబంధం అంటే గట్ల ఉంటది. చూడు, నీకు కాలుకు దెబ్బ తాకింది అనగానే ఉరికి వచ్చింది. అవునయ్యా, నువ్వు చెప్పేది నిజమే. నేను తప్పు చేసిన సొంత బిడ్డ లెక్క చూసుకోవాల్సిన దాన్ని పరాయి లెక్క చూసిన. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, పరాయి ఇళ్ళెవలో నా వాళ్ళెవలో. నా వారికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేరు. అంజలి, నీ మీద కొంచెం కూడా జాలి లేకుండా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన నన్ను క్షమించురా. ఎందుకు వదినే గవన్నీ పెద్ద పెద్ద మాటలు? నువ్వు ఒక అన్న, నువ్వు మరి ఊకో వదినే, ఊకో, ఏడువకు. అవో అన్న, బాగా వచ్చినట్టున్నాడు. ఆటో మాట్లాడినవా అని? అది పర్సన్కి చెప్పింది, కార్ ఏమన్నా కార్ తీసుకొని వస్తాను. ఏదో ఒకటి తీసుకొని పోదాం. మెల్ల మెల్ల మెల్లనాడు చెల్లె పట్టుకో. పట్టుకున్నాను. తెచ్చిందే బావా. అక్క గంట దెబ్బ తాగింది చెప్పదా నాకు? చిన్నానే అనుకున్నాను. పా మరి పాప హాస్పిటల్ పోదాం. పా గంట అయింది, బాగా అయింది. కార్ తెచ్చినవా? హాస్పిటల్ కూడా పేరు